పిఠాపురంలో కిర్లంపూడి షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కార్మికులకు హామీ ఇచ్చారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కిర్లంపూడి షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులతో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్మికులతో మాజీ ఎమ్మెల్యే వర్మ పలు అంశాలపై చర్చించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ కార్మికులందరూ ప్రజలతో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అత్యంత మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని వారికి తెలియజేశారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీరు జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీ మాటగా మేము కూడా కట్టుబడి ఉంటామని చెప్పి పెద్దలందరూ కూడా యూనియన్ నాయకులు ఇంకా పెద్దలు సీనియర్స్ అందరూ కూడా వారికి వారు వచ్చి ఈరోజు ఉదయం 8 గంటలకి మాకు మద్దతు తెలిపేందుకు కిర్లంపూడి షుగర్స్ అందరికీ కార్మికులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్మికుల్లో పేదవారు ఎవరైనా ఉండి ఇళ్ల పట్టాలు కానీ ఇల్లులు కానీ లేని పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత ఈ పిఠాపురం టౌన్లో నేను పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటామని చెప్పి వారికి హామీ ఇస్తున్నాను ఈ వాయిస్ ద్వారా. అది ఎట్టి పరిస్థితుల్లో అందులో అదే కాకుండా రేపు రాబోయే ఏ స్కీమ్స్ అయినా సరే కిర్లంపూడి షుగర్స్లో కొంత ప్రాధాన్యత ఇచ్చి ఆ స్కీమ్స్లో మరి చదువుకున్న యువకులు కానీ వ్యాపారం చేసుకునే యువకులు కానీ చిన్న చిన్న షాపులు పెట్టుకునే యువకులు కానీ వీరందరూ ఎవరన్నా ఉన్నా ఒక మెంబర్షిప్ చేసుకుని వాళ్ళు సీరియల్గా కొంతమందికి అలా అవకాశం ఇచ్చుకుంటూ ప్రత్యేకంగా షుగర్ ఫ్యాక్టరీ వర్కర్స్కి ఎందుకంటే వాళ్ళు కూడా నష్టపోయారు. ఎన్నో సంవత్సరాల నుంచి జీతాలు లేక గడవడం కూడా కష్టమైన నుండి కాకర కూలి పని వెళ్ళే పరిస్థితి కూడా వచ్చారు మన పిఠాపురం కార్మికులు. ఎందుకంటే ఇక్కడే పుట్టిన వాళ్ళు ఇక్కడే పెరిగిన వాళ్ళు. అందుకనే నేను కూడా అంత అభిమానంగా అంత కసిగా వాళ్ళ ఇష్యూని కూడా పూర్తి చేశాం. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నేను ముగ్గురం కూడా వాటికి కొంత ప్రాధాన్యత ఇచ్చి వారి పడిన ఇబ్బందిని మర్చిపోయే విధంగా పనిచేస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు.